శివాయ గురువే నమః. శివమణి దర్పణంలోని గురుగారు రాసిన తాత భాగం ప్రస్తావన అయింది. ఆయన రాసిన పుస్తకం నోడిపితే నువ్వు 2000 పద్యాలు రాయిస్తుండేవాట, 1000, 2000. అవి ఎక్కడ నిశ్చితమే తెలియదు, ఎక్కడే ఉన్నాయో తెలియదు. దొరికింది మటుకు నేను జాగ్రత్త పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నేను దైవాధీనం ఇల్లు దొరికింది మటుకు చదువుతాను. ఇప్పుడు తాత శ్లోకం చూద్దాం. శంభోత్వన్మహిమాను వర్ణన విధాయత్తం మనోమే ముహు రాకావృద్ధపయో నిధిర్భవతు తే వీక్షాకరారాకయా జిహ్వామేతదన్ అనంతవైభవరుచిజుః సుక్తరంగాకృతి భావాస్తత్ర చిరత్నరత్న విభవాకారా భవేత్సేవహి విభవాకారా భవంతే సహి భవత్సేవహి విభవాకారా భవం ఆకారం విభవాకారా భవంతి సేవహి. మళ్ళీ శ్లోకం చూద్దాం. శంభోత్వన్మహిమానువర్ణన విధాయత్తం మనోమే ముహు రాకావృద్ధపయోనిధి భవతు తే వీక్షాకలారాకయా జిహ్వామేతదనంత వైభవరుచిజుః తరంగాకృతి భావాస్తత్ర చిరత్నరత్న విభవాకారా భవంతి సేవహి భేదాభేదవదావద బహువిధా వచః భేదాభేదవదావద బహువిధా వాచ శృతీనాం పునః భేదాభేదవదావద బహువిధా వాచ శృతీనాం పునః విద్వాంసః పరిగృహ్య కేచిదవదన్ భేదం త్వం అభేదం పరే భేదాభేదమథా అపరేత్ర కిం ముహుర్జీవస్య దేవస్య తత్ వాదత్రయ్యపవాదకం శివ విశిష్టాద్వైతమస్మన్మతం వాగర్థ సంబంధవత్ అత్ర సిద్ధం దాంపత్యమత్రేశ్వరయోః హి నిత్యేతరత్వం ప్రవదంతి కేచిత్ ప్రౌఢస్తదేకస్య కథం మతేర్వా దేవీమయం జగదిదం యది దేవ ఇది చేన్ను మిథ్యా దేవీమయం జగదిదం యది చేన్ను మిథ్యా మాతుర్వినా తదనుజాత ఇహైష పుత్రః ధాతుం వినా తదనుం జాత ఇహైష పుత్రః వంధ్యాసుతస్య హి కిము తస్య వచః ప్రమాణం మిథ్యామయం వ్యోమారవిందమృదుగంధ దృఢోపమానం. ఇక్కడ మిథ్యామయం యమజీవనమేవ ఎన్ను కొట్టేశారు. ఇక్కడ రెండో చూద్దాం. 4వ లైన్. వ్యోమారవింద మృదుగంధ దృఢోపమానం. శ్లోకం సాయి. దేవీమయం జగదిదం యది చేన్ను మిథ్యా మాతుర్వినా తదనుజాత హైష పుత్రః వంధ్యాసుతః స హి కిము తస్య వచః ప్రమాణం వ్యోమారవింద మృదుగంధ దృఢోపమానం. రెండోది ధాతం విధాతు ధాతుం వినా. ధాతు కన్నా మాతు అంటే బాగుందండి నాకు, ముందుగానే రాశారు. రెండు చెప్పాను. ధాతం వినా కానీ లీలామయీ త్రిజగతి భవతో ధ్రువే మాం మిథ్యాం వదంతి శివ కేచన దుర్విదగ్ధాః జానీయు అత్ర కిము తే అఖిల శూన్యవాదాః సత్యం శివం పరమసుందరం ఈశతత్వం మనయ్యం మమ నాథముమాపతిం రతిపతేః పితురపి స్మరణీయం యువతి రూపవరాదాన సమృద్ధం
ప్రతివచనం అభిసత్తుమిహాకులం. ఇక్కడ మళ్ళీ ఆదే శ్లోకం మళ్ళీ రాశారు. ఇనమదం మన ఇదం మమ నాథము మా నాథం నాథమం మాధవం మన ఇదం నను మానాథ మమ ఇదం నను నాథము మాధవం ఉమాధవం రతిపతేరపి పితుర్స్మరణీయం ప్రతిపదంతి అభిషక్తుమివో కులం యువతీరూప వరదాన సమర్థం గిరిజాత మమ కవిత కమన్యమిష్యతి వినేశ్వరం నాథం గిరిజామాతృపదాంకిత పదవీన గవీయసే భవతు చాస్యాః అద్వైతం గిరిజాతయో మమ మతే ద్వైతం చ భవన్నందినాః ద్వైతాద్వైతం తథైవన్ అనుతయోః తోయే చాత్మకస్యాద్యతి. తోయం అంటే నీరు అని అర్థం ఉంది, తోయం అంటే క్షీరం అర్థం కూడా చెప్పాడు. వేదంలో కూడా ఉన్నాయి అర్థము అని, అది ప్రసన్న నిర్మలం అని, నిర్మలం కూడా అర్థం ఉంది. ఆత్మలింగ దైవాద్వైతం ఆ నిర్మత్వం వస్తుందని, క్షీరంలో ఆనందభూతి పొందిందని, ఆత్మలకి ఆత్మనస్యాద్యతి. ఆత్మ అన్ని ఆత్మకు వస్తుంది. ఆత్మన కొరకు షష్ఠి ఆత్మన ఆత్మకు అనమాట. అని ద్వైతాద్వైతం ధాతవై ననుతయోః తోమే చాత్మనః స్యాద్యతి. అచ్చాయాం వహనే తవాంగ్రి భజనే మాహాత్మ్యం సంకీర్తనే శక్తం కింతు భజేయమీశ్వర కథం తన్మహత్వం పునః తన్మహత్వం పునః. శ్లోకం. అద్వైతగిరిజాతయో మమ మతే ద్వైతం భవన్నందితాః ద్వైతాద్వైతకం తథైవ నను అనుతయోః తోయే చాత్మనః స్యాదితి. అర్చాయాం వహనే తవాంగ్రి భజనే మాహాత్మ్య సంకీర్తనే శక్తం కింతు భజే యమీశ్వర కథం తన్మహత్వం పునః తన్మహత్వం పునః శక్తం కింతు భవేయమీశ్వర కథం తన్మహత్వం పునః. దారుకావన మౌనీంద్రగృహిణీ పరదైవతం మోహినీ రమణం వందే సుందరం శృతసుందరం పరమతి వదతు మౌని గర్వాంధకార బ్రహ్మాస్మత్పరమితి వదన్ మౌని గర్వాంధకార ధ్వంసి బ్రధ్న ప్రభవమభవం సాంభవం వైభవం నః సాక్షాత్ కుర్యాత్ రమణం దారుకా మౌని పత్ని చేతశ్చేతః ప్రభవ విభవం చంద్రచూడావతంసం కరకలితమే రంగం కామినీ భాగితాంగం శిరసి విధృత గంగం చిత్తజాత ప్రభంగం దురితహరణక్షంగం తృప్తఘోరాట్టురంగం శరణ రంగన్ మంగళం సంభజామః. యస్సౌందర్యరమావధిః త్రిజగతి లావణ్యవారాన్నిధిః యా మాధుర్యమహోనిధిస్త్రిభువనీ మాంగళ్యవిలీలాభిధిः యస్సంతర్పితదివ్య సంయమ్యమిసుధిः పారమ్యరేఖాపృథిः మజ్జన్మాంతరపుణ్యస్సంప్రతినిధిः పాయాత్కృపాసేవధీः.
యన్మందస్మితమంజరీ మధుధజ్జరీ మాంగళ్యలీలావనం యన్మాధురీయధురా నిరీక్షణకృతత్రైలోక్యభద్రావనం యన్నృత్యం మృదుపాదనూపురరవ వ్యంగ్యజ్జగజ్జాలజగం వ్యంగ్యజ్జగజ్జాలకం తంచేతస్య జృంభతాం శివకళా సర్వస్య మయి సంవహ వాదత్రయీ మూలమనంతఖేలం స్వాదుశ్రితాలోలమఖండలీలం వేదత్రయీ మూలమపాస్తకాలం నాథం భజే కంధరనీలనీలం శ్రీదం భజే కంధరనీలనీలం శ్రీదం నాథం నీలం నాథం భజే కంధర నీలన అన్నారు. మళ్ళీ శ్రీదం భజే కంధర నీలం అన్నారు. దారుకాటవీ చారి సుందరి దారుకాటవీ చారి సుందరి వారహుద్విదయచ్చారు కౌముది సారమంజుళాకార మంగళశ్రీ శ్రీరమాకర పాతు శంకర పాదద్వంద్వమరం పరమజలజం పల్లవోపమ్యభాజం గౌరీహస్తం హృదిమవిదురం కారణం కారణానాం దారుస్త్రీహృత్తరళతరళత్ దర్పకందర్పభావం వేదాంతార్థప్రకటితకథం ప్రాదురాస్తాం మమాక్షోః ప్రాభాతమేతత్పరమేశ వీక్షితుం విభాతు నిత్యం మమ మానసాంబరే ప్రబుద్ధా కళ్యాణపరంపరాంబుజం నిబద్ధదోషాం నిహతాంధకారం సాయంతనం జయతు శంకర దర్శనం మే సంతాపహారీ సకలేంద్రియ తృప్తిరకారీ గౌరీ మనోంబర విభాసుర సాంధ్యరాగం మద్భావచంద్ర సదుపాస విహారరంగం మద్భావచంద్ర సదుపాస విహారరంగం మధ్యాహ్నే తు మన్మదదారి మధ్యాహ్నమేతత్ మదనారి వీక్షణం మథ్నాతు దుష్కర్మ కుముద్వతీకులం బధ్నాతు కామంతను ఏనమవ్యాత్ బధ్నాతు కా సంకవితాసుమస్రజం నక్షత్రాణి జయంతు శేష ఫణిరాట్రత్న స్పృహాణి స్ఫురద్గంగా నిచ్చరబుద్భుధా భాసాంకురాణి ధ్రువం నక్షత్రాణి జయంతు శేషఫణిరాట్రత్నస్పృహాణి స్ఫురద్గంగా నిచ్చరబుద్భుధాని శశభృద్భాసాంకురాణి ధ్రువం గౌరీమంజురవీక్షితాన్ విరసత్పుష్పాక్షతాని ప్రభో మద్భావాంబరసుభాసురాణి మధురోత్ప్రేక్షార్థరంగాని చ నక్షత్రాన్ని జయంతు. ఎంత బాగా చెప్తున్న ప్రకృతి వలన తన ఉదయాన్ని కలిపి. నక్షత్రాన్ని జయంతు శేషఫణిరాట్రత్న స్పృహాణి స్ఫురద్గంగా నిజ్జరబుద్భుదాని శశభృద్భాసాంకురాణి ధ్రువం గౌరీమంజురవీక్షితాని విలసత్పుష్పాక్షతాని ప్రభో మద్భావాంబరభాసురాణి మధురోత్ప్రేక్షరంగాని చ మధురోత్ప్రేక్ష అర్థరంగాని చ బహూన్యలంకార విభాసురాణి అది బహూన్యలంకార వికార భాసురాణి దదాతు పద్యాని తు
పద్యాని మధుస్పృహాణి తథాపి రక్తిర్మయి తే భవేద్వా న వేద్మి యద్భక్తి యతస్త్వమాసి బహూన్యలంకార విభాసురాణి దదామి పద్యాని మధుస్పృహాణి తథాపి రక్తిర్మయి తే భవేద్వా న వేద్మి యద్భక్తి అతస్త్వమాసి మద్భక్తి మధురీకృతాకృతి అనన్యభాజస్సు మనో మృదు సజ వాచస్సతి మంగళవిగ్రహాకృతి అంగీకరిష్యస్యథ వేతి మే మతి అంగీకరిష్యసి అథ వేతి మే మతి ధీరమానినో వీరమానినః స్వైరచారిణో దారుమౌనినః శ్రీరమాపతే స్థిత్వా దాయి యచ్చారి వాస్తితే తేన వంచితాః సదాశివసుందరాకృతిః యదా విరాసీత్ పురతో మృగీదృశాం తదా మోహితదార్యోషితాం హృదంతరే అజృంభత మన్మథ పునః. ఈయనకి చాలా ఇష్టం అనుకుంటా ద్వారకాని విహారం అంటే. అంతా కూడా లంబగజము సినిమా అంతా ఆ కాలంలో ఉన్నాయని చెప్పడం ముందు ఇదొకటే ఉదాహరణ. ధీరమానినః వీరమానినః స్వైరచారిణో దారుమౌనినః శ్రీరమాపతేః స్త్రీత్వా దాయి యచ్చారిమాస్తితే తేన వంచితాః. సదాశివసుందరాకృతిః యదా విరాసీత్ పురతో మృగీదృశాం తథా మోహిత దారుయోషితాం హృదంతరే అజృంభత మన్మథ పునః. పరం విచిత్రం సకలాపి స్త్రియః పరస్పరం భావితసుందరేశ్వరాः చిరం విజహృః పతిదేవతాస్తాः నిరంతరారీఢమనోజభావాः పరం విచిత్రం సకలాపి స్త్రియః పరస్పరభావితసుందరేశ్వరాः చిరం విజహృః పతిదేవతాస్తాः నిరంతరారీఢమనోజభావాः ఆహూత తద్భావం బోధనికం యత్ యత్కిత్యాత్ వ్యాకరణ యత్ క్విచ్చు ప్రత్యయం అభూత తద్భావని బోధకం యత్ చు ప్రత్యయార్థసంకరం తమస్నువన్ పతీభవంత్యః సతిదేవతామిదః సతీభవంతః పతయో యథా తథా. అన్మాన్మథం సుందరం చ తే అమాన్మథం సుందరం చ తే సమీక్ష్య సౌందర్యం అవిక్రమేంద్రియత్ అమీ మునీంద్రా సహ ధర్మపత్నయోః విమూఢభావాపి కాతరే చ స్ఫురంతి స్ఫురతి కాతరే విమూఢభావోపి కాతరే చ స్ఫురతి. స్వకీయ దుస్సంస్కృతివాసనాబలాత్ వికృష్టచిత్తా అథ చర్మీ చక్షుషः
विकारमूढे मुनिनाथयूथे न कोऽपि वेत्ता तव सुन्दराकृतेः वाचो यथा भावविशेषबोधे शब्दा यथा यथा परमार्थसुबोधे तथा असमर्था भवंश्च ताश्च ते त्वदीयसौन्दर्यरमावबोधे परिणति दूरक विमन्य अपरिणतदूरक विमन्यः विमन्नः दूरकविम्नः अपरिणतिदूरकविम्नः विमन्नस्य विमन्य परिणतिदूरकविमन्यः विमन्यरचनरचित सब्रह्मचारी मुनिवारं विरम्य काదు परिणति विमन्यरचित सब्रह्मचारी मुनिवारं दूरे सौन्दर्यरमा परमार्थबोधने आसीत् परिणतिदूरक विन्मन्यरचित सब्रह्मचारी मुनिवारं दूरे यदार्थसौन्दर्यरमा परमार्थबोधनस्य आसीत् सौन्दर्य सर्वस्वरमैकदर्पणे सर्वस्य सर्गस्य मनः प्रतर्पणे रूपे त्वदीय विकृतात्मदर्शनाः मुग्धाश्चरन्ति स्म उद्भव विमर्शनाः ముహుర్వికారిణః అని వచ్చింది ఇక్కడ పైన పాదం విమర్శనాః హుద్విమర్శనాః అని ఇక్కడ ముగ్ధాశ్చరంతి స్మ ఉద్భవవిమర్శనాః ముహుర్వికారిణః ఎందుకు మార్చాలి ఆయన అర్థం కాదు ముగ్ధాశ్చరంతి స్మ ముహుర్వికారిణః ముగ్ధాశ్చరంతి స్మ హృత్తుం విమర్శనాః ఉద్విమర్శనాః అనంగసౌందర్యరసైకరూపం అసంగమవ్యక్తమఖండబోధం అనంగరూపం పరిభావయంతో హ్యతిప్రసంగా మునయో బభూవుః కామితార్థ స్వామిదర్శన ప్రేమభావనిస్సీమజృంభిత జృంభితత్ వామలోచన కామనీయక శ్రీం స్మః కలసా శ్రీమః కలసా సామూర్భవో శ్రీమః కలసా శ్రీమః కళా సాముద్భవో అది కళ శ్రీమః నాగరకది కామితార్థదశా స్వామి దర్శన ప్రేమ భావనిసీమ జృంభితత్ వామలోచన కామనీయక శ్రీమః కళా సాముద్భవో అంతికామవికారవంచితాః హతకామాని నిభృతమే కృధా కళారియుతః అతికామవికారవంచితాః హతకామనిభృత కృధా కిల కులారియతయః పతితాః పునర్యతనం చక్రుః అహరంతయా ధృతాః అతికామవికారవంచితాః హతకామనిభృతకృధా కళారి ఇతి యతయః
पतिताः पुनः पुनः पतनं चिक्रू अहन्तया धृताः घोराभिचारक्रिययोपपन्नान् स्वैरप्रचारान् मुनिपापबाधाः मुनिपापचारान् स्वैरं प्रचारान् मुनिपापचारान् घोराभिचारक्रियोपपन्नान् स्वैरप्रचारान् मुनिपापचारान् द्वीपीद्वीपाहीन् परिगृह्य विग्रहे विभूषयन्तं तम् अजं स्मरामि विभूषयन्तं तम् अजं स्मरामि अविग्रहे ते मधुरे स्वरूपे सुविग्रहत्वं कथमद्रजातम् अविक्रये कं नु भूषणेते न हेत्र शार्दूल गजाजिने च अविग्रहे ते मधुरे स्वरूपे सुविग्रहत्वं कथमत्र जातम् अविक्रये किन्नु विभूषणेते न हेत्र शार्दूलगजाजिने च निरीश्वराणां निगमज्ञमानिनां दुरागतानि स पथा तथा कृतानि च निरीश्वराणां निगमज्ञमानिनां दुरागतानि स तथा कृतानि च विना भवन्तम् अन्तक विना भवन्तकं क